హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ మనకు చికెన్ 65 ఎంతో ఎమ్మి టేస్టీ, చూస్తుంటేనే నోరు ఊరుస్తుంది. అంత చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నా, రెస్టారెంట్లో కన్నా సూపర్గా ఉంది ఈ చికెన్ 65. ఇదైతే రసంలోకి, పప్పుచారులోకి నంచుకొని తింటే ఎంతో ఎమ్మి టేస్టీ ఉంటుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నేను చెప్పే క్వాంటిటీతో మీరు ఇలా ట్రై చేస్తే వావ్ అనాక తప్పరు. కాబట్టి నేనైతే ఒక ½ కిలో చికెన్ మంచిగా వాష్ చేసుకొని మొత్తము ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసి పక్కన ఉంచుకున్నానండి. నేనైతే స్కిన్లెస్ తీసుకున్నాను, ఎందుకంటే స్కిన్ ఉంటే అంత టేస్ట్ అనిపించదు కాబట్టి స్కిన్లెస్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి బాగా పెద్ద సైజు అంతా ఉల్లిపాయలు పొడువుగా కట్ చేసుకొని మంచి ఫ్రై అయ్యేంత వరకు వేపుకున్నాను. ఎందుకంటే ఇందులోకి ఎక్కువ ఆనియన్స్ పడితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటా అంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ 65 సూపర్గా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇది మంట లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. కట్ చేస్తే ఈ పచ్చిమిర్చి పడినప్పుడు కానీ ఫ్రై మంచిగా టేస్ట్గా వస్తుందండి చికెన్లకి. కాబట్టి మా ఇంట్లో మా ఆయన మా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు ఇది చికెన్ ఫ్రై. నేనైతే 2 రెమ్మలు పచ్చి కరివేపాకు తుంచేసి వేసి అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, ఎందుకంటే కొంచెం లేతది వేస్తే అందులోనే మెల్ట్ అయిపోతుంది కాబట్టి తీసి పక్కన ఉంచేదానికి ఉండదు. కాబట్టి కరివేపాకు తిన్నా కానీ మన హెల్త్కి చాలా మంచిది. నేను అప్పుడే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకుంటే అప్పుడే ఫ్రెష్ అయిన అల్లం పేస్ట్ అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి చికెను. కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత మనము కడిగి పక్కన ఉంచుకున్నటువంటి చికెను అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఇందులో ఇప్పుడైతే మంట హైలో పెట్టేసి మొత్తం కలయబెట్టుకొని ఒక 1 to 3 minutes మొత్తం కలయబెట్టి కొద్దిగా పసుపు వేసుకొని మనము పసుపు సాల్ట్ తగినంత సాల్ట్ వేసి మంచిగా కలపాలి. ఒకసారి కలిపిన తర్వాత చూడండి, పసుపు వేస్తున్నాను కదా, మంచిగా కలిపి సాల్ట్ వేసి మంచిగా కలిపి, ఎందుకంటే మనం ముందుగా ఒకసారి పసుపు ఉప్పు వేసి కడిగేసాం కాబట్టి మనం కొద్దిగా చూసి వేసుకోవాలి ఉప్పును. అంతా కలిపేసి ఒక 1 minute అంతా మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే ఆవిరికి తొందరగా కుక్ అయిపోతుంది చికెను. ఎంతో టేస్టీగా ఈజీగా ఉంటుంది చికెన్ ఫ్రై అయితే. చూడు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఎప్పటికైనా స్కిన్లెస్ తీసుకుంటేనే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. స్కిన్ ఉన్నదనుకో అది కొంచెము కొవ్వుగా అట్లా ఉంటుందండి. ఆయిల్ వచ్చేస్తే మరి అంత బాగుంది. చూడు, మూత 1 minute పెట్టేసరికి వాటర్ అంతా ఇంకి వచ్చేసింది. ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుందండి. ఇంకా వాటర్ వచ్చేస్తుంది కదా, ఇంకా ఇంకిపోయేంత వరకు ఇంకొకసారి మూత పెట్టేసుకొని కళాయి పెట్టుకోవాలి. చూడండి, మెత్తగా చికెన్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఆల్మోస్ట్ ఇప్పటికే ఉడికిపోయింది చికెను. కాబట్టి మనము ఇంకా ఈ వాటర్ ఏం లేకోకుండా మొత్తము ఇంకిపోయేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి పెట్టుకుంటూ తీసేసుకోవాలి. అంతా చికెను చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగానే ఏ రెస్టారెంట్లో కానీ ఉండదు ఇంత మంచి చికెన్ ఫ్రైని. మీరు కానీ ఒక్కసారి ట్రై చేయండి. మొత్తము వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి, అంతే. ఇదైతే ఎంతో టేస్టీ ఈజీగా అయినా ఈ చికెన్ ఫ్రైని ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇదైతే నిజంగానే రసము పప్పుచారులు చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి తిన్నారంటే చపాతీ లేకైనా రైస్ లేకైనా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది.
చూడండి మొత్తం వెళ్ళిపోయింది, వాటర్ ఏం లేకోకుండా అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనము కారము అంటే ఒక 2-3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ పడితేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేనైతే 2-3 స్పూన్లు కారం వేసాను. 2-3 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకున్నాను. మొత్తం ఇదంతా ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అంటే దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పడదండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూడండి ఎంతో టేస్టీగా అయినా అట్లనే ముక్కలు వట్టిగానే ముక్కలు తినేయాలనిపించేంత టేస్ట్గా ఉంది. ఇంకా నేనైతే ఫైనల్గా చికెన్ మసాలాను ఒక స్పూన్ అంతా చికెన్ మసాలాను మొత్తము కలిపేశాను. చాలా టేస్టీ ఎమ్మీగా అంటే చికెన్ ఫ్రై అండి. చాలా మీరు కానీ ఒక్కసారి ట్రై చేయండి. ఇంకొకసారి నేను చికెన్ మసాలా అంతా పట్టేటట్టు మూత పెట్టేశాను. కాబట్టి మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి ఎమ్మి టేస్టీగా ఉన్న చికెన్ ఫ్రై రెడీ. చూడండి ఇలాగే తినాలనిపిస్తుంది నాకైతే, ఎంతో టేస్ట్గా. కానీ నిజంగా చెప్పాలంటే వావ్, టమ్మీ ఫుల్గా మొత్తం తినేస్తారు ఇది. కాబట్టి మీరు కానీ ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి. ఇందులో ఒక నిమ్మకాయ దెబ్బ పిండుకొని ఆనియన్తో నంచుకొని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోతో మళ్ళీ కలుద్దాం.